నిజానికి ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే చనిపోతే వచ్చేది, కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే అది కాదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ అంటే అది కాదు. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ అంటే చనిపోతే వచ్చేది కాదు. ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. భవిష్యత్తు అవసరాల రీత్యా కుటుంబానికి కావలసిన సకల సౌకర్యాలని అందించేది ఇన్సూరెన్స్. కాలంతో పాటు ఇన్సూరెన్స్ అర్థం కూడా మారిపోయింది. మీకు అందులో ఒక పార్ట్ రిస్క్ కవరేజ్ అనేది. నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ ఉంటాయి, అందులో రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది. ఒకప్పుడు రిస్క్ కవరేజ్ మాత్రమే ఉండేది. అది ఏమనుకుంటున్నారు ఇప్పుడు జనాలంతా, నేను చనిపోతే వస్తుందేమో, అందుకనే మాకొద్దు అంటున్నారు. మాకుంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ పాలసీ కాదు, అది ఇన్సూరెన్స్ ప్లానింగ్ అనాలి. ఇన్సూరెన్స్ కావాల్సింది మీకు కాదు మిత్రమా, మీ కుటుంబానికి. అదే నేను చెప్పేది. అర్థమైందో రాజా? థ్యాంక్ యూ.